జరుగు సరిపోతుంది హాఫ్ సగం రిపోర్టర్ నమస్కారం సార్. ఈ పాత భవనం కొన్ని ఏళ్ల కింద కట్టినది. మొత్తం చిది వ్యవస్థలో ఉన్నది. వర్షం పడినప్పుడు మొత్తం తుక్కు బండలు పడడం, రాలడం పేషెంట్లకు ఇబ్బందికరంగా ఉన్నది. అలా సిబ్బంది కూడా కూర్చుంటే కుర్చీల మీద రాళ్ళు పడడం, పెచ్చులు పడడం, వీటితో వాళ్ళు కూడా సిబ్బంది కూడా భయపడడం, వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు ప్రజలకు. ఇట్లాంటి మీద మీరు గవర్నమెంట్ చర్య తీసుకొని కంప్లీట్ చేసి నూతన భవనం నిర్మించాలని కోరుచున్నాను. అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలమైంది. దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కొత్తగా 1,56,00,000 మంజూరు జరిగింది. దాన్ని స్థానికంగా కాంట్రాక్టరు చెత్తు వరకే పరిమితం చేసి దాన్ని కాలం గడుపుతుండు. దాన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి మంచి వైద్య సేవలు తేవాలని, మంచి సేవలు అందించాలని ఈ కొత్త భవనాన్ని నిర్మించి నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పునర్నిర్మించాలని నూతన గవర్నమెంట్కు కోరడం జరిగింది. దీంతో పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పిహెచ్సి నూతన భవనాలు ఇటు చందుర్తి కావచ్చు, అటు మల్యాల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ నూతనంగా అన్ని భవనాలు పునర్నిర్మాణం అయినాయి. ప్రారంభంకు నోచుకున్నాయి, మంచి వైద్య సేవలు అందిస్తున్నాయి. కానీ ఇక్కడ అంబార్పేట ఓల్డ్ సిటీ ఉప కేంద్రం పెద్దది జమానా కింద అయినా కానీ మల్లాపూర్ మండలం, ఇబ్రహీంపట్నం మండలం, అటు మల్యాల మండలం, చందుర్తి మండలం ఇవి నూతనంగా నిర్మాణం అయినాయి, వైద్య సేవలు అందిస్తుంది. కానీ అంబార్పేట పిఎస్సి మాత్రం ఇంకా నోచుకోలేదు. దీనికి తగు చర్యలు తీసుకొని మాకు తక్షణమే ఈ పనులు కార్యక్రమాలు నిర్మించాలని కోరుచున్నాం.